నమస్తే, నా పేరు చరణ్ గురువని. పెద్ద కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. రామ్ చరణ్ మూవీ ఎన్ని వేల స్క్రీన్లలో రిలీజ్ అంటే తెలుసా? ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ఒకటైన పెద్ద విడుదలకు కేవలం 48 గంటల సమయం మాత్రమే మిగిలింది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అభిమానుల సందడితో ఒక రేంజ్ లో జరిగింది. సినిమా రిలీజ్ కు ముందే జరిగిన ఈ వేడుకల్లో అభిమానుల హంగామా, స్టార్ కాస్ట్ సందడి, సోషల్ మీడియాలో వచ్చిన స్పందన చూసి సినిమా మీద ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, సంగీత మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ ఒకే వేదికపై కనిపించడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఈవెంట్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. ఫ్యాన్స్ రద్దీ అంతగా ఉండడంతో భద్రతా ఏర్పాట్లు నిర్వహించడం పోలీసులకు సవాల్గా మారింది. రామ్ చరణ్ ఎమోషనల్ స్పీచ్ అదిరిపోయింది. ఈవెంట్ కార్యక్రమంలో మాట్లాడిన రామ్ చరణ్ సినిమా పట్ల తన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు, సాంకేతిక నిపుణులు మరియు మొత్తం చిత్ర బృందం ఎంతో కష్టపడి ఈ చిత్రాన్ని రూపొందించారని తెలిపారు. సినిమాలోని కథ, భావోద్వేగాలు ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటాయని చెప్పారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సినీ అనుభూతిని అందిస్తుందని హామీ ఇచ్చారు. అలాగే సినిమాకు సంగీతాన్ని అందించిన ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆయన సంగీతం సినిమాకు మరింత ప్రాణం పోసిందని తెలిపారు. ప్రపంచ స్థాయి సంగీతాన్ని అందించినందుకు రెహమాన్ కు కృతజ్ఞతలు తెలిపారు. జాన్వీ కపూర్, ఏఆర్ రెహమాన్ ఆకర్షణగా నిలిచారు. ఈవెంట్ లో జాన్వీ కపూర్ తన అందం, స్టైల్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. స్టేజ్ పై ఆమె చేసిన డాన్స్ ప్రదర్శనకు అభిమానులు ఫిదా అయ్యారు. ఆమెకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఏఆర్ రెహమాన్ తన లైవ్ పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఆయన సంగీత ప్రదర్శన ఈ ఈవెంట్ కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇప్పటికే విడుదలైన పాటలకు వస్తున్న స్పందన చూస్తే సినిమాకు సంగీతం పెద్ద ప్లస్ పాయింట్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణుల అంచనా. అడ్వాన్స్ బుకింగ్ లో దూసుకుపోతున్న పెద్ద సినిమా విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్ లో మంచి స్పందన లభిస్తుంది. ఆన్లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్ఫామ్ లో ప్రేక్షకులు భారీగా టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. మొదటి రోజు షోల కోసం అభిమానులు పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా పెద్ద హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ లో కొనసాగుతుంది. సినిమా గురించి చర్చలు, పోస్టులు, వీడియోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఈ డిజిటల్ బజ్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతుంది. ప్రపంచ వ్యాప్తంగా 3000కు పైగా స్క్రీన్లలో విడుదల కాబోతుంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం పెద్ద సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 3000కు పైగా స్క్రీన్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఉత్తర భారతదేశం, విదేశీ మార్కెట్లలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు డిమాండ్ కు అనుగుణంగా అదనపు షోలను కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. కొన్ని ప్రాంతాల్లో మార్నింగ్ షోలు ఇప్పటికే హౌస్ఫుల్ దిశగా వెళ్తున్నట్టు ప్రాథమిక నివేదికలు చెబుతున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వచ్చిన స్పందన, సోషల్ మీడియా హడావిడి, అడ్వాన్స్ బుకింగ్ ట్రెండ్ ను పరిశీలిస్తే పెద్ద సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ నమోదు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్టార్డమ్, జాన్వీ కపూర్ క్రేజ్, ఏఆర్ రెహమాన్ సంగీతం కలిసి ఈ సినిమాను మరింత ప్రత్యేకంగా మార్చాయి. అభిమానులు, సినీ విశ్లేషకులు ఈ సినిమా కొత్త రికార్డు సృష్టించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జూన్ 4న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న పెద్ద సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి పెద్ద సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో తెలియాలంటే విడుదల వరకు వేచి చూడాల్సిందే. నమస్తే.